హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడు మంచు మనోజ్ అండ్ మంచు మోహన్ బాబుకి మధ్య జరుగుతున్న గొడవ గురించి ఒక 3 పాయింట్లు మనం మాట్లాడుకుందాం. ఒకటి, మంచు మనోజ్ ఫస్ట్ కేసు పెడతానికి వెళ్ళి కూడా ఎందుకు కేసు పెట్టలేదు? డైల్ 100 చేస్తే వచ్చిన పోలీసులు మంచు మనోజు అక్కడ ఎవరైతే తన పైన దాడి చేయడానికి వచ్చారో వారిని చూపించినా కూడా పట్టించుకోకుండా ఎందుకు వెళ్ళిపోయారు? ఇప్పుడు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఎందుకున్నారు? రెండో క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు మూడో క్వశ్చన్, మంచు మనోజ్ ఫ్యామిలీ పైన అటాక్ చేసింది ఎవరు? హార్డ్ డిస్క్లు తీసుకెళ్ళింది ఎవరు? మోహన్ బాబు కేసు పెట్టి మంచు మనోజ్ కాకుండా మంచు మనోజ్ 7 months కూతుర్ని అలాగే వాళ్ళ కోడలు మౌనికా రెడ్డిని ఎందుకు ఇన్వాల్వ్ చేశాడు? ఈ క్వశ్చన్స్ కనుక మనకు ఆన్సర్లు దొరికితే టోటల్ గా ఈ సీన్ మొత్తం అర్థమైపోతుంది. ఇప్పుడు మంచు మనోజ్ ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మనం ఆలోచిద్దాం. మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకోవటం మంచు ఫ్యామిలీలో ఎవ్వరికి ఇష్టం లేదు. ఆ పెళ్లికి రావడానికి కూడా మోహన్ బాబు ఎంత ప్రాబ్లం చేసి వచ్చాడో అందరికీ తెలుసు. ఫస్ట్ పాయింట్, అక్కడి నుంచి మౌనికా రెడ్డి మంచు మనోజ్ల పైన కొంచెం నెగిటివ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మంచు మనోజ్ ని మంచు విష్ణు వాళ్ళ బంధువులు ఇళ్లకెళ్ళి కొట్టడానికి ప్రయత్నించాడు. ఈ విషయం కూడా మనందరికీ తెలుసు. ఆ వీడియో కూడా ఒకసారి మీరు చూడండి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళని బంధువుల్ని. ఇది సిచ్యువేషన్ అండి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళని బంధువుల్ని. ఇది సిచ్యువేషన్ అండి. ఇప్పుడు ఉన్నట్టుగా ఉండి మంచు మనోజు షూటింగ్ కి వెళ్ళిపోయాడు అనుకొని వాళ్ళ భార్యని పాపని టార్గెట్ చేసి కొట్టడానికి 10 మందిని పంపించవలసిన అవసరం ఎవరికి ఉంది? మంచు విష్ణుక, మంచు మోహన్ బాబుక? మంచు మనోజ్ ఇంట్లో ఉన్నాడని తెలిసి పారిపోవడానికి ప్రయత్నించినటువంటి ఆ కిరాయి గుండాల్ని పట్టుకునే ప్రయత్నంలోనే మంచు మనోజ్ని ఇష్టానుసారంగా కొట్టినట్టు చెప్తూ ఉన్నారు. అసలు అంత అవసరం ఎవరికుంది? ఓకే, అవసరం ఉందనుకుందాం. ఇప్పుడు మంచు విష్ణు ఫ్రెండ్స్ వచ్చి ఆ వీడియోస్ ఫుటేజ్ ఎందుకు తీసుకొని వెళ్ళారు? ఇప్పుడు నీకు సంబంధం లేని విషయంలో నువ్వు న్యాయంగా ఉన్నావని నమ్మితే సీసీ ఫుటేజ్లు ఎందుకు తీసుకెళ్లవలసిన అవసరం వచ్చింది మంచు విష్ణు మంచు మోహన్ బాబు గారిని ప్రతి ఒక్కరు అడగాలి. ఇప్పుడు ఎవరింటికి వెళ్ళి ఎవరు అటాక్ చేశారు? మంచు మనోజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచు విష్ణు మంచు మోహన్ బాబు తాలూకు వాళ్ళు అటాక్ చేశారు. అంతేకాదు అక్కడున్న సీసీటీవీ ఫుటేజెస్ కూడా హార్డ్ డిస్క్లతో సహా తీసుకెళ్లారు. అంటే ఎంత దుర్మార్గానికి తెగబడ్డారో మీకు అర్థమవుతుంది కదా. సాక్ష్యాలు పోలీసులకు దొరికినా కోర్టులకు దొరికినా ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ నిలదీసి అడిగితే ఒక పేరు బయటకు వస్తుంది. ఆ పేరు మంచు విష్ణుదైనా కావచ్చు, మంచు మోహన్ బాబుదైనా కావచ్చు. సో ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ ని తీసుకెళ్ళాలి, దానికోసమే తీసుకోవడానికి వచ్చి తీసుకొని వెళ్ళారు. అండ్ ఇప్పుడు మంచు మోహన్ బాబు గారు కేసు పెట్టారు. ఏమని? నువ్వు కేసు పెడితే నీ కొడుకు మీద కేసు పెట్టాలి, నీ కోడల కొడుకుల మీద కేసు పెట్టాలి ఆస్తుల కోసం. అంటే అది కాదు అని క్లియర్ గా చెప్తున్నాడు. పోలీసుల్ని బెదిరించి మేనేజ్ చేస్తున్నారు అంటున్నాడు మంచు మనోజ్. ఇప్పుడు నువ్వు కేసు పెడతంలో 7 ఏళ్ల చిన్న పాపని ఆయా దగ్గర వదిలేసి వెళ్ళారు అని చెప్పడంలో మీ ఒపీనియన్ ఏంటి? మీ ఉద్దేశం ఏంటి మంచు మోహన్ బాబు గారు? అని సోది కబుర్లు చాలా చెప్తారు మంచు మోహన్ బాబు గారు. మరి ఇప్పుడు ఆ డిసిప్లిన్ ఏమైపోయింది? ఆ సిన్సియారిటీ ఏమైపోయింది? సొంత కొడుకుల పైన కేసు పెట్టేంత దుస్థితికి దిగజారవలసిన అవసరం మంచు మోహన్ బాబు గారికి ఎందుకు వచ్చిందంటావు బ్రదర్? పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి, తగ్గి ఉండాలి. నా దృష్టిలో 70 సంవత్సరాలు దాటిని 35-40 సంవత్సరాల కొడుకు పైన అటాకులు చేయించటాలు, మంచు విష్ణు గారు మీరు కలిసి అటాకులు చేయించటాలు కరెక్టేనా? ఎందుకంటే మంచు మనోజ్ గారు క్లియర్ గా తన స్టేట్మెంట్ లో మెన్షన్ చేయటం జరిగింది, మంచు విష్ణు తాలూకా వాళ్ళు ఇద్దరు వచ్చి హార్డ్ డిస్క్ తీసుకెళ్లారనేసి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా మంచు విష్ణు ఈ సీన్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అనేసి. సో మంచు విష్ణు ఇన్వాల్వ్ అయినప్పుడు మంచు మోహన్ బాబు గారు కూడా కేసు పెట్టారు కదా.
అంటే ఇద్దరు దొందనే కదా దీంట్లో ఉద్దేశం. టోటల్ గా దెబ్బలు తిన్నది మంచు మనోజ్, హాస్పిటల్కి వెళ్ళింది మంచు మనోజ్, ఫస్ట్ డైల్ 100 ఫోన్ చేసి పిలిపించింది మంచు మనోజ్, ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తా అని కేసు పెట్టింది మంచు మనోజ్. ఇప్పుడు ఎటువైపు చూసుకున్నా కూడా ధైర్యంగా చట్టాన్ని నమ్ముకుంటూ చట్ట పరిధిలో ఏం జరుగుతుందో అది చేయడానికి ప్రయత్నిస్తుంది మంచు మనోజ్. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఒకటి, ఇంట్లో ఆడవాళ్ళకి పైన రౌడీలను పంపించి అటాక్లు చేయించటం, సొంత కొడుకుని ఇష్టానుసారంగా కొట్టించడం, తమ్ముడిని కొడుకుని ఇష్టానుసారంగా కొట్టించటం. 3, కొట్టించారన్న విషయం ఎక్కడ బయటకు వస్తుందో దాని వెనక ఎవరున్నారో తెలుస్తుంది కాబట్టి ఆ సీసీటీవీ ఫుటేజ్లు మొత్తాన్ని తీసుకొని వెళ్ళటం. ఇవన్నీ ఆలోచిస్తే మీకు ఏమర్థమవుతుంది? ఇది ఆషామాషిగా జరగలేదు, ప్రీ ప్లాన్డ్ గా బెదిరించడానికి జరిగినటువంటి ఒక ప్రయత్నం. ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి లేడీస్ ని, పిల్లల్ని బెదిరించడానికి చూశారు. కానీ మంచు మనోజ్ అక్కడే ఉండటం తోటి అతని పైన దాడి చేసి పారిపోయారు. ఇప్పుడు కేసు డైల్ 100 ఫోన్ చేసి పిలిచిన తర్వాత ఆ సోన్సో ఎవరో తెలుసు కాబట్టి వాళ్ళ అన్నయ్య పేరు కానీ వాళ్ళ నాన్న పేరు కానీ మెన్షన్ చేయలేదు. కొంతమంది దుండగులు 10 మంది వచ్చారు, మా పైన అటాక్ చేశారు, అట్ ద సేమ్ టైం మా సీసీవీ ఫుటేజెస్ హార్డ్ డిస్క్ మొత్తం తీసుకొని వెళ్ళారు అని చెప్పడం జరిగింది. అది విష్ణు తాలూకు వాళ్ళని మెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మాట్లాడుతూ మంచు మనోజ్ ఇంకో విషయం చెప్పాడు. నేను నా మొగాడిగా నా భార్యని, నా కూతుర్ని రక్షించుకోవడానికి మాత్రమే నా న్యాయ పోరాటం చేస్తున్నాను. పోలీసులు సైతం భయపడి పారిపోయారు. నాకు న్యాయం చేయడానికి ఎందుకు దమ్ము లేదు పోలీసులకి, వన్ సైడెడ్ ఎందుకు తీసుకుంటున్నారంటూ మంచు మనోజ్ గారు మాట్లాడటం జరిగింది. అది కూడా బాధ నిండిన కళ్ళతో. ఒకసారి ఆ వీడియో చూడండి. అందరికి నమస్కారం. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. చూశారు కదా, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఏమీ చెయ్యకుండా చూస్తూ ఉన్నారు అంటూ మంచు మనోజ్ చేసిన కామెంట్స్ లో మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఎంత గేమ్ ప్లే చేస్తున్నారో అర్థమవుతుంది. అంతేకాదు, తనకి సినిమా ఆఫర్లు రాకుండా ఆపేయటం, తన ఎదుగుదలకు అడ్డుపడటం, చివరికి ఒక విలన్ క్యారెక్టర్స్ చేసుకునే స్థితికి మంచు మనోజ్ దిగిపోవడానికి కారణం ఎవరు? ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను, బౌన్సర్లు అందరూ అక్కడికి దాంకున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. సొంత వాళ్ళేనంట. అది మంచు మనోజ్ చెప్తున్న మాటలు. అంతేకాదు, ఈ కేసులో ఏముంది, ఎందుకు ఇలా జరిగిందని పోలీసులను అడిగితే వాళ్ళు చెప్పిన ఆ సమాధానాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఏం లేదు, జస్ట్ వాళ్ళ పర్సనల్ గోల్వా అని చెప్తున్నారు పోలీసులు. ఒకసారి వినండి అది కూడా. అది 100 డైల్ వచ్చినా సార్, ఏది ప్రాబ్లం గొడవ ఈ పోలీస్ ఆయన ఏమన్నారో మీరు విన్నారు కదా. జస్ట్ ఫ్యామిలీ గొడవ, ఏం లేదు, డైల్ 100 ఫోన్ చేస్తే మేము వచ్చామని చెప్తున్నారు. కానీ మంచు మనోజ్ వర్షంలో వీళ్ళు పారిపోయారు. అక్కడ మంచు మోహన్ బాబు గారిని చూసి, అక్కడ ఉన్నటువంటి గూండాలని చూసి పారిపోయారు పోలీసులు. ఎందుకంటే హైర్ అఫీషియల్స్ చెప్పాలి, అమ్మో ఇంత పెద్ద సీన్ అండి ఇది అని. ఇప్పుడు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ ఎస్పీ గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ లో ప్రతి విషయం కూడా తెలియబరుస్తుంది. నిన్న దాడి జరిగిన తర్వాత మీరు అక్కడ ప్రాథమికంగా వెళ్ళినప్పుడు మనం కలెక్ట్ చేశారు సార్? నిన్న ఏం లేదండి సార్. డైల్ 100 ఫోన్ చేసినా కూడా పోలీసులు రెస్పాండ్ కాలేదని మంచు మనోజ్ ఏంది మా వెహికల్ ఎట్లేదు, రెస్పాండ్ కాలేదు, వెహికల్ పోయిందండి.
సార్ అంటే అసలు గాయాలైన అని చెప్పి అంటున్నారు కదా సార్, ఎక్కడ గాయాలని ఏమన్నా చెప్తారా? ప్రాథమికంగా మీకు ఏమన్నా లేదు, లేదు. ఆయన అట్లాంటిది ఏం లేదు. అట్లాంటిది ఏం లేదు. సీసీ ఫుటేజ్ ఎవరు మాయం చేశారనేది ఏమైనా అనుమానాలు వ్యక్తం అవన్నీ చేశారా? ఇన్వెస్టిగేషన్ ఆయన ఏమైనా పేర్లు చెప్పాడా? వినయ్ మహేశ్వర్ అని ఏమైనా పేరు చెప్పాడా? వినయ్ పేరు ఏమైనా చెప్పాడా? విజయ్ రెడ్డి అని చెప్పారు. విజయ్ రెడ్డి అండ్ కిరణ్ వాళ్ళు ఏదో మాయం చేశారు. దాడి చేసిన వాళ్ళ పేరు కూడా ఏమైనా చెప్పాడా? వాళ్ళకి చెప్పలేదు. సైలెండర్ చేసినందుకే వెళ్ళాం, మరి కేసు ఎందుకు కట్టలేదు, అక్కడ ఉన్న వాళ్ళని ఎందుకు తరిమి కొట్టలేదు సార్ అని ఎవడు అడిగేవాళ్ళు లేడు కదా. ఓవరాల్ ఇప్పుడు మంచు మోహన్ బాబు గారి స్కెచ్ ఎలా ఉంది? సంఘ విద్రోహ శక్తులను తీసుకొచ్చి నా పైన దాడి చేయించాడు అనే విధంగా చెప్తూ ఉన్నాడు. మరి ఎందుకు మీకు దెబ్బలు తగలలేదు, ఎందుకు మీరు హాస్పిటలైజ్డ్ అవ్వలేదు, ఎందుకు మీరు ఆ దెబ్బల్ని మీడియాకి చూపించట్లేదు మోహన్ బాబు గారు? సంఘ విద్రోహ శక్తులు అంటున్నారంటే ఇకపైన మంచు మనోజ్కి ఎవరు హెల్ప్ చేసినా కూడా ఒకే విధంగా అందరూ సంఘ విద్రోహ శక్తులే అని హింటిస్తున్నారు కదా మీరు. మీ రౌడీజాలు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారినే బెదిరించారంట మీరు. ఎంత ఇండస్ట్రీలో మీ గురించి అందరికి తెలుసు సార్ మోహన్ బాబు గారు. మీరు ఇప్పుడు నేను సాత్వికుడిని, నేను నాన్ వెజ్ మానేసి వెజ్జే తింటున్నాను అని చెప్పినంత మాత్రం అందరు నమ్ముతారా? కొడుకు పైన ఇటువంటి చేస్తున్నారని సొంత కొడుకే చెప్తూ ఉన్నప్పుడు అసలు ఎంతవరకు ఇది సమంజసం? ఎందుకు మనోజ్ అంటే మీకు అంత చిన్న చూపు, ఎందుకు అంత అసహ్యం? ఓవరాల్ గా మంచు మనోజ్ కి అన్యాయం జరుగుతుందేమో అని నేను అనుకుంటున్నాను. తన పైన అటాక్లు కానీ, తన భార్య పైన చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు కానీ, అదే విధంగా ఇప్పుడు వాళ్ళ పాపను కూడా కేసులోకి లాగటం అనేది చాలా తప్పు. అసలు ఏదో జరుగుతుంది మొత్తానికి బ్యాక్గ్రౌండ్ లో. చూద్దాం ఓవరాల్ గా పోలీసులు ఈ కేసు మొత్తం ఎటు నుంచి ఎటు తీసుకుంటుందో చూద్దాం. మంచు మనోజ్ మాత్రం ఎంత వరకైనా నేను వెళ్ళి నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటా అని చెప్తూ ఉన్నారు. అన్నట్టుగానే మంచు మనోజ్ చేయాలని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.